వీళ్ళ ఫోన్లు విన్నారు, వాళ్ళ ఫోన్లు విన్నారు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవరి ఫోన్ని ఎవరి దొంగతనం బయట పెట్టిండ్రు, ఎవరి పెళ్ళని సమాచారం ఇచ్చిర్రా? మీరు చేసిన తప్పుడు ఫోన్లకి ఏమైనా దేనికి భయపడుతున్నారు? మీరు ఎవరు తప్పుడు పనులు చేసిరా ఫోన్లలో మాట్లాడి? మిల్లర్కి ఇచ్చారా సమాచారం ఎవరిదన్నా? మీ వాడు పలానాతో మాట్లాడినా ఒకటి చెప్పినరా? బయటపడుతున్నాయి మీ భాగవతాలు ఇప్పుడు ఒకటి. పెద్ద పెద్ద నీతులు చెప్పేటోళ్ళు ఏం పని చేస్తున్నారో, నీతి సూత్రాలు చెప్పేటోళ్ళు మాట్లాడేటోళ్ళు. ఫోన్ ట్యాప్ లేదు, ఏది లేదు, ఒక పనికి మాలిన కేసు. కేవలం మీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కొరకు. అన్నిటికీ మించి కేసీఆర్ తెలంగాణను వేరు చేసిండు, తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది, మా భాగవతాలు బయటపడుతున్నాయి, మేము ఇంత పెద్ద బిజినెస్లో చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొత్తం సమాజం కేసీఆర్ వైపు కదులుతుంది. ఒక తెలంగాణనే కాదు, భారతదేశం అంతా కూడా చూస్తుంది కేసీఆర్ వైపు. వాళ్ళ ఎంత అద్భుతంగా 9 ఏళ్లలో భారతదేశంలోని రికార్డులన్నీ తిరగరాసి అభివృద్ధి అంటే ఏందో, అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎట్లా చెందాలనో, సంక్షేమాన్ని ఎట్లా చేయాలనో, శాశ్వతమైన అభివృద్ధిని ఎట్లా చేయాలనో ఈ దేశానికి రోల్ మోడల్గా చేసిన కేసీఆర్ను మళ్ళీ దేశమంతా గుర్తిస్తూ ఉంది. వాళ్ళ అది వీళ్ళ కుట్రకు కారణం, అది వీళ్ళ కక్షకు కారణం. దాని కొరికే జరుగుతున్నది ఇదంతా కూడా. ఎవరో ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేస్తే ఈయన పరకాయ ప్రవేశం చేసి రాస్తాడు. ఈయన పోయి కూర్చొని వచ్చినట్టు మన ఇంటర్గేషన్ చేసి వచ్చినట్టు. నీతులు చెప్పడానికి కొంచెం మన సిగ్గుండాలి కదా. ఏం రాస్తున్నారు నీ పేపర్లో రోజు? ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం. బాధ్యతలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మనకు ఓపిక ఉండాలని కేసీఆర్ మమ్మల్ని ఆపిండు. వాస్తవానికి నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చలు నీ గురించి వెళ్ళి నీ కుటుంబం గురించి మాట్లాడిన రోజు బాధపడ్డాడు కేసీఆర్. అరే ఇంతగా దిగజారిపోతున్నాయి, ఎందుకు పాపం వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు, ఇదేం పద్ధతి అని. మాకు నీలాగా ప్రచారం చేసుకునే అలవాటు లేదు. ఇవాళ కేసీఆర్ మీద నీ మనుషులు చేసిన దాడి ఇవాళ కలిసి తిరుగుతున్నోలే కదా. ఓ రోజు పెట్టుకుంది, తిట్టుకుంది, మేము మీ స్థాయికి దిగజారుతలేము, మాకు కూడా వచ్చు భాష, అన్ని పదాలు వచ్చు, కానీ మేము దాంట్లో పోవటం లేదు. మీరు ఎంత దిగజారినా మీ స్థాయి గదే, మీ బతుకు గదే, మేము ఎప్పుడు హుందంగానే ఉంటాం. కాళేశ్వరము లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు, కేటీఆర్కి సంబంధం లేదు, మా పార్టీలు ఇంకొకరికో సంబంధం లేదు. అయినా భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది? ఇప్పుడు చెప్పమంటున్నా నేను. ఉరుకురికి గుళ్ళలకు ఉరుకుతారు కదా, ఎవడొస్తాడో రండి. బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పమనండి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పమని చెప్పండి. ఎప్పుడో 30-40 ఏళ్ల కింద ప్రారంభమైన ప్రక్రియ అది. కేంద్ర ప్రభుత్వ అధికారులైనా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళ యొక్క పరిపాలన అవసరాల కొరకు, వాళ్ళ భద్రత కొరకు వాళ్ళు చేస్తారు కొన్ని.
దానికి ఏ ముఖ్యమంత్రికి అవసరం, ఏ మంత్రులకి ఏం అవసరం? ఏదో వీడు వింటున్నట్టు, కేటీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే, కేసీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే వీడే విన్నట్టు మీమ్స్ పెట్టి రాసి ఏదో మా మీద దాడి జరిగింది అని డ్రామాలు ఆడుతున్నారు. అయినా వీడు ఒక్కడు చక్కగా బయట మాట్లాడితేనే వినలేము, ఒక్కసారి ఇంటి అర్థం కాదు మన భాష. ఇలా ఇక ఫోన్ లేని తరించేది ఉందా మాకు టైము ఇలా చక్కదనాలకి? ఇంత పొద్దు ఎగిరిపడుతున్న మనగాళ్ళు వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడింది ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు, మామూలుగా మాట్లాడితేనే. వీళ్ళ తన్ననాలు కంటే ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణలు ఏమైనట్టు మేము వీళ్ళ మొక్కలకి. ఒక్కటి వచ్చిందా ఇప్పటి వరకు? ఒక దాంట్లో ఎక్కడైనా వస్తే అవ్వాలనే వస్తుంది, వస్తే దాని ఫలితం తెల్లారు మన్నాడు కనబడుతుంది. వాని ఫోన్ సంభాషణ ఏదైనా రహస్యంగా విని వాని ఆస్తి కాజు చేస్తున్నావు, వాడిని ఇంకోటి చేస్తున్నావు, లేదా వాని సమాచారం ఇంకోటికైనా బయటకి ఇస్తానో, అట్లీస్ట్ వాడు చేసే తప్పుడు పని దొరకబడితేనన్నా మీరు నా ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనొచ్చు. అవును, నన్ను పట్టుకున్నారు, నా ఫోన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో నా మీద కూడా పైకిమాల కేసు పెట్టి నేను కర్ణాటకలో ఉంటే ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు. నేనే వేయడోలేదే, మొత్తుకోలేదే నా ఫోన్ ట్యాప్ చేసిండు అని. ఉద్యమకారుడిగా నా విధి నేను చేసినా, పోలీసుగా వాళ్ళ పని వాళ్ళు చేసిండ్రు. ఉద్యమకారుడిగా ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తే, కారు ఎక్కిస్తే దానికి ప్రతిఫలంగా ఏం చేయాలో నేను చేసినా, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిండ్రు. ఏది మరి ఇవాళ? ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు, ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తలేని చెప్పు ఎవడన్నా వచ్చి అని మాట్లాడారు. నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, లేని వాటిని మీరు ఊహించి రాసి